ఏమంట కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో కూల్చివేతలు కాల్చివేతలు ఏడుపులు పెడబొబ్బులు పబ్లిక్ కన్నీళ్లు ఇవే అవుతున్నాయి. ఇదేం సైకో సాడిస్ట్ సర్కార్ రా బాబు అనుకునే తట్టు చేస్తున్నారు. తెలంగాణలో నడుస్తున్న చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం? సమస్తం కూల్చివేతలు గుండె కోతలు అన్నట్టే చేస్తున్నారు. మొన్న ఖమ్మం వెలుగుమట్ల, అంతకుముందు హైదరాబాద్తోని హైదరాబాద్లా, తర్వాత మూసి, ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఉన్న బలైన బాచుపల్లి. మేడం రాజా ఇద్దరు రాజా మేడం తనుజాలు ఇటు పంపించు, త్రివేణి ఇటు పంపించు. ఇంట్లో ఉన్నోళ్ళను బయట వేసినట్టు, ఏ బాధర బందీ లేనోళ్లను బాధల ముంచినట్టు కంటికి 2 దారాలు కాల్వలై పారేటట్టు ఏడిపిస్తున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలున్న ప్రణీత్ యాంటిలియాల ఉన్న ఓ షెడ్డును, ట్రాన్స్ఫార్మర్ గోడలను హైడ్రా కూలగొట్టింది. 100 మంది పోలీసులను పెట్టి బస్తీ వాసులను బాధలలో ముంచింది. నోరుండి ఎంత మొత్తుకున్నా ఎంత ఏడ్చినా మానవత్వం లేకుండా ఈడ్చి వాడేసిండ్రు పోలీసులు. అయ్యో దేవుడా, ఎన్నో నేరాలు చేసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు కానీ మాకు ఈ కూల్చివేతల శిక్షలేంద్రా అని ఏడుస్తున్నారు. ఇంకో 2 ఏళ్ళు తప్పేటట్టు లేదు ఈ కూల్చివేతల గండం. ఇంకో 2-3 ఏళ్ళు కన్నీటి నదులు పారక తప్పేటట్టు లేదు. ఏందో ఏమో పోన్రి, కట్టుడు తక్కువ కూలగొట్టుడు ఎక్కువ అన్నట్టే నడుస్తున్నది తెలంగాణ సర్కారు. నీ చదువులు పాడైపోను, నీ సర్కార్ చక్కదనం మునిగిపోను. పోరగాన్లు అక్షరాలు నేర్చుకోవాలన్నా ఊసువాడాలన్నా ఈ ఫుడ్ పాయిజన్ లేంద్రా నాయన. దావుకాన్ల కొన ఊపిరితోని కొట్టుమిట్టాడేంద్రా బాబు. కింత ఘోరంగా ఉంటుంది ఎక్కడన్నా. నెల రోజులల్లా 4-5 దిక్కులల్లా తినే తిండి విషమైతే పిల్లలకు ఏం బువ్వ పెడుతున్నట్టు, ఏం ఎలుగ పెడుతున్నట్టు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలల పిల్లలకు పెట్టిన అన్నం పాషాణమైంది, పానాలు పోయే కథ అయిందట. ఆ ముచ్చట బయటికి పోకుండా చిన్నగా కవర్ చేద్దామనుకున్నారట ఆఫీసర్లు. కానీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దావకానకు చేరి గట్టిగానే ఆర్చుకున్నాడు వాళ్ళను. గింత నిర్లక్ష్యమా, గింత పట్టింపు లేని తనమా అని అడుగుతుంటే నీళ్లు మింగిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉన్న విద్యాశాఖ గింత అధ్వానంగా ఉన్నాక సర్కారు ఉండేందుకు లేకెందుకు? ఈ పిల్లలల్లో ఎవరన్నా జీవిడిస్తే సర్కారు హాస్టళ్ల మీద నమ్మకం పెట్టుకున్న అయ్యవ్వల ఆశలు ఏం కావాలి? షిషిషి, ఎందుకు ఇట్లా హాస్టళ్లను గాలికి వదిలేసిండ్రో ఏం పాడో అని తిట్టుకుంటున్నారట పిల్లల తల్లిదండ్రులు. బాధ్యత లేదు తమాషా మాట్లాడతారు మళ్ళీ పైకి వెళ్ళి కోసం మాట్లాడతారు మళ్ళీ పైకి వెళ్ళి. బాధ్యత లేదా మా పిల్ల కాదా?